ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున నీకున్న సంపదను బట్టి, నీకున్న డబ్బును బట్టి విచ్చలవిడిగా జీవితాన్ని జీవిస్తూ, ఏది పడితే అది మాట్లాడుతూ, తప్పులు చేస్తూ జీవితాన్ని జీవిస్తూ ఉండవు. నీకున్న సంపదను బట్టి, నీకున్న డబ్బును బట్టి నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ సహోదరులు కావచ్చు, నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కావచ్చు, నేను గౌరవిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు ఒక మాట నీకు తెలియపరుస్తూ ఉంటాడు. ఈ భూలోకంలో నీకు డబ్బు, సంపద, ఆస్తి ఏది కూడా నీకు స్థిరం కాదు, కానీ నీ క్యారెక్టర్, నీ బిహేవియర్ని బట్టి రేపు నీకు తీర్పు ఉంటుంది. నిన్ను ఎవరు చూడట్లేదులే, నీ తప్పులు, నీ పొరపాట్లు అని అనుకుంటున్నావు. నేను ఆత్మ కనుక ఆత్మతో నిన్ను గ్రహిస్తూనే ఉంటాను. కాబట్టి నువ్వు చేసిన పొరపాటులు, తప్పులు ఒప్పుకొని నా దగ్గర కనికరం పొందుకో, లేకపోతే చాలా కఠినమైన పరిస్థితులు ఉంటాయి అని దేవుడి రోజున మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఒకసారి మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. మనం చేసిన పాపాలు, మనం చేసిన ఆలోచనలు ఎప్పుడైతే దేవుడి దగ్గర మనం ఒప్పుకొని ఉంటామో ఆ రోజున దేవుడి దగ్గర మనం కనికరం పొందుకుంటామని ఈ రోజున దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమె